హలో అండి. ఇవాళ పర్ఫెక్ట్ టీ అయితే ఎలా చేస్తారో చూపిస్తానండి. నేనైతే ఇంట్లో అయితే ఇలానే చేసుకుంటాను. ముందు ఒక గిన్నెలో 2 గ్లాసుల వాటర్ అయితే తీసుకోవాలి. 2 గ్లాసుల వాటర్ తీసుకొని దాన్నైతే బాగా మరిగించుకోవాలండి. వాటర్ బాగా మరిగిన తర్వాత మాత్రమే టీ పౌడర్ వేసుకోవాలి. అలా వేసుకుంటేనే టీ పౌడర్ అనేది చాయ్ అనేది డికాషన్ అనేది బాగా మరుగుతుంది. నేనైతే పాల ప్యాకెట్ చూపించాను కదండి. మేము ఉండేది కరీంనగర్ డైరీ, అది ప్రియా మిల్క్ అండి. ఇదండి వాటర్ మరిగిన తర్వాత అయితే టీ పౌడర్ వేసాను. టీ పౌడర్ వేసిన తర్వాత డికాషన్ అయితే చాలా మంచిగా మరిగిపోవాలి. చూడండి, ఇంత మరిగిపోయిన తర్వాత షుగర్ వేసుకోవాలి. షుగర్ వేసుకున్న తర్వాత ఇప్పుడైతే 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాం కదా, దానికి 1 గ్లాస్ అయితే పాలు తీసుకోవాలి. పాలు కూడా వేసుకున్న తర్వాత దాన్ని కూడా మంచిగా మరగబెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో అయితే మరగబెట్టుకోవాలి. అంతే అండి. ఒక సామెత ఉంది కదా, నైటీ అంటే మాకు ప్రాణం అని. సామెత కాదు, సారీ, ఏదో మీమ్స్ చేస్తారు కదా, అలాగ టీ అంటే నాకు కూడా ప్రాణం అండి. పొద్దున లేవగానే టీ, తలనొచ్చినా టీయే అండి. ఏదైనా ఆలోచించినా టీయే, ఆలోచన రావాలన్నా టీయే. అలా అంటే టీ అంటే చాలా ఇష్టం నాకు. అందుకే ఇలా మీకైతే చేసి చూపిస్తున్నాను, ఎవరికైనా ఉపయోగపడుతుందని. అంతే అండి. టీ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత రెడ్గా వచ్చిందో. వీడియోలో అయితే అంత బాగా కనిపిస్తలేదు కానీ చాలా అంటే చాలా రెడ్గా వచ్చింది. లైటింగ్ అయితే లేదండి, అందుకే కొంచెం లైట్ తక్కువ కనబడుతుంది. మీకోసం అయితే పెద్ద గ్లాస్లో వేసుకొని అయితే చూపిస్తున్నాను. నేనైతే దీంట్లో వేసుకొని అయితే తాగను, చిన్న గ్లాస్లోనే పోసుకొని తాగుతాను. అంతే అండి. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి.